హిమాలయాల ప్రస్తావన లేని భారత ఇతిహాసాలు లేవు. హిందువులు విశ్వసించే శివుడి నివాసం కైలాస పర్వతం వెండి కొండల నడుమే ఉంది. దేవతలు విహరించే మానస సరోవరం మంచు కొండల్లోనే ఉంది. ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ హిమాలయాల్లోనే ఉంది. భారతీయులు పరమ పవిత్రంగా భావించే గంగా, యమున, సరస్వతి నదుల జన్మస్థలి హిమాలయాలే. 11 దేశాల్లోని సుమారు 200 కోట్ల మంది ప్రజల జీవనాధారమైన నదులు ప్రవహించేది హిమాలయాల నుంచే. అటువంటి హిమాలయాలను ఇప్పుడు కాలుష్యం వెంటాడుతోంది. దేవభూమిగా కొలుస్తూనే వెండి కొండల్ని కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాం. దీనికి విరుగుడేంటి? ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటి? సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. గాలి, నేల, నీరు, అడవులు, కొండలు సహా దేన్నైనా ధ్వంసం చేయటంలో, కలుషితం చేయడంలో, మొత్తం పర్యావరణాన్ని నాశనం చేయటంలో భారతీయులే ముందుంటారు. యాత్రలు చేస్తూ, పుణ్యక్షేత్రాలను విహారయాత్రలు చేస్తూ పర్యాటక ప్రాంతాలను కలుషితం చేయటం, అక్కడి వాతావరణాన్ని పాడు చేయటంలో శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాం. దేశానికి ఉత్తరాన పెట్టని కోటగా దగదగా మెరుస్తూ కనిపించే హిమాలయ పర్వతాలు కూడా ఇప్పుడు కాలుష్య భూతం బారిన పడి విలవిల్లాడుతున్నాయి. తద్వారా తిరిగి మానవాళికే తీరని నష్టం జరుగుతోంది. మనిషి వల్లే హిమాలయాలు కాలుష్యం బారిన పడుతూ ఉంటే అదే కాలుష్యం తిరిగి మనిషినే కాటేస్తోంది. ఒకప్పుడు అఖండ భారతావనికే పరిమితమైన హిమగిరులు ఇప్పుడు పాకిస్తాన్, భారత్, నేపాల్, భూటాన్, చైనా దేశాలుగా చీలిపోయాయి. తూర్పు నుంచి పశ్చిమానికి 2500 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న హిమాలయాల్లో జన్మించిన జీవనదులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వియత్నాం వరకు 11 దేశాల ప్రజలకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. భారతదేశంలో కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 9 రాష్ట్రాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తోంది హిమాలయ నదులే. మొత్తం ఆసియాలోనే సుమారు 200 కోట్ల మంది ప్రజల జీవితాలు హిమాలయాలతో ముడిపడి ఉన్నాయి. భారత ప్రజల దైనందిన ఆధ్యాత్మిక జీవితాలతో పెనవేసుకుపోయి ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న హిమాలయాలు రోజురోజుకు కలుషితమైపోతున్నాయి. వెండి కొండల్లోని గాలి, నీరు, మంచు, హిమానీ నదాలు, పర్వతాల పరిసరాలు మొత్తంగా కలుషితమైపోతున్నాయనే ఆందోళన ఎక్కువవుతోంది. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల్లోనే 100% కాలుష్యం కనిపిస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు హిమాలయాలను ధ్వంసం చేస్తున్నారు. విదేశీయుల కంటే స్వదేశీయులే ఎక్కువగా కాలుష్యానికి కారణమవుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఎటు చూసినా ప్లాస్టిక్ వస్తువులే కనిపిస్తున్నాయి. మంచినీళ్లు, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ వేస్ట్ పేపర్స్ ఇవే ఎటు చూసినా కనిపిస్తున్నాయి. పర్యాటకుల వల్ల కలిగే కాలుష్యంలో వాహనాల నుంచి వెలువడే పొగ, అక్కడ ఏర్పాటైన పరిశ్రమల నుంచి వచ్చే పొగ కూడా కీలకంగా మారింది. వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే కర్బన వాయువులు గాలిలో కలిసిపోయి హిమానీ నదాల మంచుపై పేరుకుపోతున్నాయి. దీంతో మంచు వేగంగా కరిగిపోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ కాలుష్యం వల్ల హిమాలయాల పైన ఉండే మంచులో 40% కనుమరుగైపోయిందని చెబుతున్నారు. మరో 75 ఏళ్లలో అంటే 2100 సంవత్సరం నాటికి వెండి కొండల్లోని మంచులో 75% అదృశ్యమవుతుందనే తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ కనుమల కంటే హిమాలయాల్లో 1.5 రెట్లు అధికంగా కాలుష్యం ఉన్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఈ కాలుష్యం ఇలాగే కొనసాగితే హిమాలయాల్లోని మంచు మరింత వేగంగా కరిగిపోయి దిగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయి. అలాగే మంచంతా కరిగిపోయాక కరువు విలయ తాండవం చేస్తుంది. ఇప్పటికే హిమాలయాల్లోని పలు ప్రాంతాల్లో మంచు మొత్తం కరిగిపోయి బీడు భూములు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉండే మంచు ఈ ఏడాది అస్సలు కనిపించకపోవడంతో అక్కడి బీడు భూములు బయటపడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ భవిష్యత్తు ప్రమాదాలకు సంకేతాలని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసే సాహసికులు ఒక భాగం అయితే చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు మరో భాగం. ఈ పర్యాటకులు, యాత్రికుల వల్లే హిమాలయాల పర్యావరణం ధ్వంసమవుతోంది. పర్యాటకులు సంచరించే ప్రాంతాలన్నీ ప్లాస్టిక్ వేస్ట్తో నిండిపోయి కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ప్లాస్టిక్ సీసాలు, ముఖ్యంగా మంచినీళ్ల బాటిళ్లు, కూల్ డ్రింక్స్ బాటిల్స్తో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. మరోవైపు తినే పదార్థాల ప్యాకింగ్ పేపర్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. పర్యావరణ పరంగా అత్యంత సున్నితంగా చూడాల్సిన హిమాలయ పర్వతాలను ప్రజలు చేజేతులా ధ్వంసం చేస్తున్నారు. హిమాలయాలను చెత్తరహితంగా మార్చడానికి ఈ ఏడాది ఏప్రిల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు. అనేక రకాల దేశ, విదేశీ స్వచ్ఛంద సంస్థలు హిమాలయాలను స్వచ్ఛంగా మార్చడానికి ముందుకు వచ్చాయి. ముందుగా అక్కడ పేరుకుపోయిన చెత్తకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. హిమగిరుల్లో పారవేసిన ప్లాస్టిక్ వస్తువుల్లో 80% రీసైక్లింగ్ కు పనికిరాదు. అవన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సీసాలు, ప్యాకేజ్ కవర్లే ఉన్నాయి. ఈ వేస్ట్ అంతా సాదాసీదా స్థానిక కంపెనీలు తయారు చేసినవి కావు. అవన్నీ మల్టీనేషనల్ బ్రాండెడ్ కంపెనీలు ఉత్పత్తి చేసినవే కావటం విశేషం.
మనం తాగే తినే పదార్థాలు ప్యాక్ చేసే ప్లాస్టిక్ ఒరిజినల్ అయి ఉండాలి. అవి రీసైక్లింగ్ చేయడానికి అనువుగా ఉండాలి. కానీ హిమాలయాల్లో కనిపించే చెత్తంతా సింగిల్ యూజ్ మెటీరియల్ మాత్రమే. గతంలో మన దేశంలోని హిమాలయ రాష్ట్రాలు మాత్రమే అక్కడి చెత్తపై కేంద్రీకరించి పనిచేసేవి. ఇప్పుడు నేపాల్, భూటాన్ దేశాలు కూడా మనతో కలిసి వస్తున్నాయి. మన కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టలేకపోతున్నాయి. ప్లాస్టిక్ చెత్తంతా ఏరివేయడానికి భారీగా ఖర్చవుతోంది. రీయూజబుల్ ప్లాస్టిక్ అయితే వాటిని తిరిగి కంపెనీలకు అమ్మేయడానికి వీలుంటుంది. కానీ రీసైక్లింగ్కి పనికిరాని ప్లాస్టిక్ అయితే ఏరివేతకు ఖర్చవుతుంది. వాటిని ధ్వంసం చేయడానికి మరీ ఎక్కువ ఖర్చవుతుంది. మొత్తంగా మల్టీనేషనల్ కంపెనీలు, పర్యాటకులు కలిసి హిమాలయాల పర్యావరణాన్ని విధ్వంసానికి గురి చేస్తున్నాయి. హిమగిరుల్లో ప్లాస్టిక్ భూతం పెరగడానికి యాత్రికులే కారణమని చెబుతున్నప్పటికీ అక్కడి పాలనా యంత్రాంగం అసమర్థత, నిర్లక్ష్యం, మౌలిక వసతులు లేకపోవడం వంటి దారుణ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేస్ట్ వేయడానికి అవసరమైన నిర్దిష్టమైన ప్రదేశాలు, ఏర్పాట్లు లేకపోవడంతో పర్యాటకులు ప్లాస్టిక్ సీసాల్ని ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు. దీనివల్ల రక్షిత ప్రదేశాలు, నదులు కూడా కలుషితమైపోతున్నాయి. ప్లాస్టిక్ వేస్ట్ కారణంగా నేల, నీరు కలుషితమవుతున్నాయి. అక్కడి జీవ వైవిధ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లోని నివాస ప్రాంతాల్లో ప్లాస్టిక్ చెత్త గుట్టలుగా పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. హిమాలయ పర్వత శ్రేణులు ఇంతగా కలుషితం కావడానికి యాత్రికుల నిర్లక్ష్యం ఒక్కటే కారణమా? అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల బాధ్యత లేదా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వాల నిర్లక్ష్యం అనే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. పర్వత ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల్లో వేస్ట్ సేకరించడానికి, వాటిని విభజించడానికి, ట్రీట్ చేయడానికి ఎలాంటి సదుపాయాలు లేవు. చాలా హిమాలయ రాష్ట్రాలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాయి. అయితే పర్యాటక ప్రాంతాల్లో పర్యవేక్షించడానికి యంత్రాంగం లేకపోవడం, అక్కడి ప్రజలు, వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతోనే ప్లాస్టిక్ బ్యాన్ అనేది నినాదంగానే మిగిలిపోతోంది. మంచుకొండల్లో కాలుష్యం పెరగడానికి ఇంకా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. హిమాలయాల్లోని అతి శీతల వాతావరణం, అత్యల్పంగా ఉండే ప్రజల సాంద్రత, పర్యావరణం పట్ల అవగాహన లేకపోవడం, అక్కడికి వచ్చే పర్యాటకులకి కూడా అవగాహన కల్పించలేకపోవడం, వేస్ట్ మేనేజ్మెంట్కు అవసరమైన సదుపాయాలు, శిక్షణ కొరత, ఇలాంటి అనేక కారణాలు కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని 2022లో హిమాలయాల్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల్ని కఠినతరం చేశాయి. అయినప్పటికీ అవసరమైన యంత్రాంగం లేకపోవడం, ఉన్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిబంధనలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. మనిషి వల్ల, అంటే అక్కడికి వెళ్లే పర్యాటకులు, యాత్రికుల వల్ల హిమాలయాలపై కాలుష్యం పెరిగిపోయి మంచుకొండల వల్ల మనిషికి కలుగుతున్న ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అనేక చర్యలు తీసుకుంటోంది. హిమాలయాలకు ప్రత్యేక వేస్ట్ మేనేజ్మెంట్ విధానాలు తీసుకువచ్చింది. అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్ను వికేంద్రీకరించింది. క్లీన్ హిమాలయన్ సిటీస్ ఇనిషియేటివ్ కార్యక్రమం కింద సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ కార్యక్రమంలో స్థానిక పాలనా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహాయాన్ని తీసుకొని హిమాలయాలను స్వచ్ఛంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆర్థిక, సాంకేతిక సహకారం అందించడంతో పాటు హిమాలయ పర్వత ప్రాంతంలో వేస్ట్ మేనేజ్మెంట్ కోసం నిర్దిష్ట విధానాలు అమలు చేస్తోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. దీనికి పూర్తిగా ఉత్పత్తిదారుడినే బాధ్యుడిగా చేయనుంది. మంచుకొండల అందాలు తిలకించడానికి వచ్చే పర్యాటకులు తమ వేస్ట్ను తామే తీసుకువెళ్లే విధంగా చైతన్యపరచాలని కూడా కేంద్రం నిర్ణయించింది. ఇందుకు పర్వత ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు, ఎన్జిఓలు కీలకంగా వ్యవహరించాలని సూచిస్తోంది. హిమాలయాల నుంచి జీవనదులు ప్రవహిస్తాయి. సూర్యకాంతిలోనూ, వెన్నెల రాత్రుల్లోనూ మంచు పర్వతాలు వెండి కొండల్లా మెరుస్తాయి. భారతీయుల సంస్కృతి, ఆధ్యాత్మికత, జీవనం, జీవితాలతో ముడిపడ్డ హిమవత్ పర్వతాలు ఒకప్పుడు ఉండేవని, భవిష్యత్తు తరాలు పుస్తకాల్లో మాత్రమే చదువుకునే దురవస్థ నుంచి కాపాడటానికి ప్రభుత్వాలు తీసుకునే చర్యలు మాత్రమే సరిపోవు. అక్కడికి వెళ్లే ప్రతి పర్యాటకుడు, ప్రతి యాత్రికుడు కూడా బాధ్యతగా ప్రవర్తిస్తేనే దేశానికి ఉత్తరాన మహోన్నతంగా నిలబడ్డ హిమాలయాలను కాపాడుకోగలుగుతాం. మనం హిమాలయాలను కాపాడుకుంటేనే అవి మానవ జాతిని కాపాడతాయి.